హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకొత్త వచ్చేసాను. ఈ రెసిపీ ఏంటి అంటే ఆటా నూడిల్స్ అనమాట. సో మనం ఏదైతే మైదాతో నూడిల్స్ చేసుకుంటామో అట్లా కాకుండా ఇది మనం ఇంట్లోనే ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ చూపించేస్తాను. సో మీ అందరికీ రెసిపీ కావాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరం ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనమైతే ఆటా తీసుకోవాలన్నమాట. కొంచెం ఆటా తీసుకుని దాంట్లో 1 ఎగ్ అయితే ఇట్లా వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్ ఫ్రెండ్స్, మనమైతే ఇంట్లో చపాతీ, రోటీ ఎట్లా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అట్లానే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం దీన్ని కొంచెం గట్టిగా కలిపేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎగ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది మిక్స్ చేసుకుని ఇంకా ఇది మనం అదే చపాతీలాగా చేసుకోవాలి కదా. సో అట్లా కొన్ని ఎంతైతే వాటర్ కావాలో అన్నీ కొంచెం కొంచెం వేసుకొని మనమైతే మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇట్లా అయితే నేను మీకైతే ఎట్లా చేయాలో చూపించేస్తాను. సో ఇప్పుడు మీ అందరికైతే ఒక డౌట్ వచ్చిందనమాట. సో చపాతీకి అయితే మనం ఎగ్ వేయము, దీంట్లో ఎగ్ ఎందుకు వేశారు అనే కదా ఫ్రెండ్స్. సో ఎగ్ ఎందుకు వేసాము అంటే మనం దీన్ని ఒక షేప్లో కట్ చేయాలి అనమాట. సో అట్లా షేప్లో కట్ చేసుకుని విడిపోకుండా ఉండడానికి మనం ఎగ్ వేస్తామన్నమాట. సో ఇదైతే ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఏమి విడదు ఎట్లా అని. సో ఇప్పుడు అదైతే నేను మీకు చెప్పేస్తాను. సో మనం దాన్ని చపాతీలా గట్టిగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం సేపు. సో ఈలోపు మనం అయితే గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ అనేది మనం గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో మనం జస్ట్ దీన్ని నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. సో దాంతోపాటు మనం ఒక టమాటో కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఆనియన్తో పాటు కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇట్లా ఫ్రై చేసుకుంటే రెండు అనేది సమానంగా ఫ్రై అయిపోతుంది. సో ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీనికి టేస్ట్కి కొంచెం గరం మసాలా వేసుకుందాం. సో గరం మసాలా వేసుకుంటే ఈ నూడిల్స్ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు గరం మసాలా వేసుకుని దీన్ని మనం కొంచెం సేపు బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ ఇంకా టమాటో అనేది బాగా ఫ్రై అయిపోయింది. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందే కట్ చేసుకుని పెట్టుకున్న చిన్న సైజులో పొటాటో ఇంకా క్యారెట్ కూడా వేసుకోవాలి. సో 1 చిల్లీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో క్యారెట్, పొటాటో, చిల్లీ ఈ 3 ఒకటేసారి వేసుకుని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనకి నూడిల్స్లో కొంచెం టేస్ట్కి రావడానికి ఇవన్నీ వేస్తామన్నమాట. సో క్యారెట్ అనేది కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. టమాటో, క్యారెట్, పొటాటో ఇవన్నీ వేసుకుంటే నూడిల్స్ అనేది ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత దీనికి తగినంత సాల్ట్ అండ్ కొంచెం పిప్పర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది అనమాట. సో పిప్పర్ అనేది మీ అందరికి తెలిసిందే కదా. పెప్పర్ పౌడర్ అనేది మన థ్రోట్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. సో మనం పెప్పర్ కూడా కొంచెం వేసుకుందాం. ఇంకా సరిపోయే అంత చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. సో ఇట్లా వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. సో ఇది మొత్తం మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసేసుకున్నాక మనం ఇప్పుడు నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసాము. సో మీరు ఎంతైతే క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు కూడా వాటర్ వేయాలన్నమాట. సో ఇప్పుడైతే మేము 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి వాటర్ అనేది మరిగే అంత వరకు మనం ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఉంచేసుకోవాలి. ఇందాక మనం రొట్టీకి ఇట్లా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీన్ని 3 రోటీస్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. సో నేనైతే మీకు చూపించేస్తాను ఎట్లా చేయాలి అని. సో చూడండి ఫ్రెండ్స్, ఇదేమీ అంత కష్టం కాదు ఫ్రెండ్స్. మనం సింపుల్గా ఇంట్లో రోటీస్ ఎట్లా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అదే షేప్లో చేసుకోవాలన్నమాట. సో మనం దీన్ని చాలా ఎంత పెద్దగా షేప్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. నూడిల్స్ అనేది అంత పొడవుగా వస్తుంది. సో మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అనేది మ్యాగీ, నూడిల్స్ తింటారు. సో వాళ్ళు తింటూ ఆడుకుంటారు. సో మీరు ఎంత హైట్లో చేస్తే అంత బాగుంటుంది అనమాట. సో మనం దానికి కావాలి అనుకుంటే రొట్టి అనేది కొంచెం పెద్ద షేప్లో చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన రొట్టిది అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని నైఫ్ తోటి ఒక షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్,
సో మనం ఇది అనేది ఎక్కువ లావుగా చేసుకోకూడదు. లావుగా చేసుకుంటే మనం వాటర్లో బాయిల్ చేస్తాం కదా, అది ఇంకా లావ్ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇదే విధానంగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత షేప్లో కావాలి, ఎక్కువ లావు కావాలంటే లావుగా, కొంచెం సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లానే కట్ చేసేసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్, ఎగ్ మనం వేస్తే ఇట్లా విడిపోకుండా ఇది మంచిగా వస్తుంది అనమాట వాటర్లో బాయిల్ అయినప్పుడు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఎగ్ వేస్తే ఇట్లా విడివిడిగా వస్తుందన్నమాట బాగా. సో అందుకే మనం దీంట్లో ముందే మిక్స్ చేసేటప్పుడు ఎగ్ వేసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్స్లో అడగండి. నేను మీ కమెంట్స్కి డెఫినెట్గా రిప్లై ఇస్తానన్నమాట. సో మీకోసం ఇంకొకటి అయితే చేసి చూపించేస్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇది కూడా సేమ్ మెథడ్లో ఫాలో అవ్వాలన్నమాట. ఆట అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. సో మనం మైదా నూడిల్స్ వదిలేసి ఇంట్లోనే ఈజీగా ఆటా నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఆట అనేది ఇప్పుడు అందరు తింటున్నారు రొట్టె చేసుకుని అట్లా. సో ఎప్పుడు రొట్టె కాకుండా ఇట్లాంటి డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా మనం ఇంట్లోనే నూడిల్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు అని అనుకుంటున్నా. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు ఎంతైతే షేర్ చేస్తారో అంతమందికి రెసిపీ గురించి అయితే తెలుస్తుంది. సో అయిపోయింది కదా ఫ్రెండ్స్, మనమైతే నూడిల్స్ అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాం. సో ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్న నూడిల్స్ని ఈ బాయిల్ అయిన వాటర్లో వేసేసుకుందాం. సో ఈ నూడిల్స్ అనేది వేసినాక మనం మిక్స్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇట్లా మిక్స్ చేస్తే ఇవన్నీ కొంచెం విడిపోతుంది అనమాట. సో మనం దీన్ని తర్వాత కలుపుకుందాం. సో మనం ఈ నూడిల్స్ ఇప్పుడు దీంట్లో వేసేసి ఒక 10-15 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనిద్దాం. సో మనమైతే ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి కావాల్సిన నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్లేట్ తీసుకుని దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని ఇట్లానే కాకుండా కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇట్లా మీకు ఈజీగా ఉంటుంది అని ఇట్లా చేసి చూపిస్తున్నాము. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఏ షేప్లో అయితే నూడిల్స్ని కట్ చేసుకున్నామో సేమ్ అదే షేప్లో వచ్చింది. సో మనం దీనిపైన కొంచెం డెకరేషన్కి క్యారెట్ అయితే మేము ఇట్లా కద్దుకాస్ తీసి అయితే వేసేసాము. సో మీరు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా క్యారెట్ కొత్తిమీర వేసుకుని డెకరేషన్కి పెట్టండి. సో మీ పిల్లలు అనేది డెఫినెట్గా టెంప్ట్ అవుతారు అనమాట. మేమైతే ఇప్పుడు హాట్గా సర్వ్ చేసుకుని అయితే తింటున్నాం ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ప్రిపేర్ చేసుకుని నాకైతే కమెంట్స్ చేసి చెప్పండి ఎట్లా ఉంది అనేది. అండ్ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us and don't forget to comment and subscribe.